నమస్తే. గ్రూప్ అండ్ మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. అందులో ట్యాబులేషన్ పట్టికీకరణ గురించి మనం చెప్పుకుంటున్నాం. ట్యాబులేషన్ పట్టికీకరణ అంటే ఒక టేబుల్ ఇచ్చి, అంటే ట్యాబులేషన్లో క్వశ్చన్లు రెండు రకాలుగా ఉంటాయని మీకు చెప్పాను. ఏంటి ఆ రెండు రకాలు? మొదటిది ఒక పట్టిక ఇచ్చి పట్టిక మీద క్వశ్చన్ అడగవచ్చు. రెండవ మోడల్ ఏంటి అంటే కొంత ప్యాసేజ్, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానిని ఒక పట్టిక రూపంలో అమర్చండి అని అడగవచ్చు. ఇలా రెండు రకాలుగా ఉంటాయి. సో ఇందులో మనము ముందుగా ఏం చేస్తున్నాము, ఒక టేబుల్ ఇచ్చి టేబుల్ మీద క్వశ్చన్లు అడిగితే ఎలా చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక మనకు ఒక క్వశ్చన్, XYZ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2016 నుండి 2020 వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇచ్చారు. దీని మీద క్వశ్చన్ ఎలా అడగవచ్చు? గత వీడియోలో మనం ఒక 2 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరొక ప్రశ్న చూడండి, థర్డ్ క్వశ్చన్ మనకు ఉద్యోగుల సంఖ్య మీద సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే చూడండి, ఇచ్చిన కాల వ్యవధిలో ప్రతి సంవత్సరంలో ఏ డిపార్ట్మెంట్లో 10% కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో 10% కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నారు అని క్వశ్చన్ అడగవచ్చు. 10% కన్నా తక్కువ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగుల సంఖ్య ఎంతమంది ఉన్నారో మరొక టేబుల్లో, మరొక కాలంలో మనం చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య మొత్తం ఎంతమంది ఉన్నారు? 2016లో ఉద్యోగుల సంఖ్య ఎంతమంది? ఇది మొత్తం యాడ్ చేయండి. 250, 20, 10, 200. 200 ప్లస్ 2 400, 450, 70, 80, 480. 2017లో ఎంతమంది ఉన్నారు? సో 300 ప్లస్ 2 500. 25 ప్లస్ 15 ఎంత? 40. 40 ప్లస్ 50 ఎంత? 90. సో 590. 2018లో ఎంతమంది ఉన్నారు? 350, ఇది ఒక 50 అవుతుంది. 400 ప్లస్ 3 700. 2019లో ఎంతమంది ఉన్నారు? మొత్తం ఉద్యోగుల సంఖ్య 400 ప్లస్ 3 700, 750 ప్లస్ 30 ప్లస్ 20 800 మంది ఉన్నారు. 2020లో ఎంతమంది ఉన్నారు? 30 ప్లస్ 20 50. 450 ప్లస్ 50 500 ప్లస్ 4 900. ఇలా మీరు పక్కన కాలంలో రాసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరము 10% కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నారు అని అడిగినప్పుడు మీరు రాయాల్సింది 2016లో మొత్తం ఉద్యోగులు ఎంతమంది? 480 అని రాయండి. 2016లో మొత్తం ఉద్యోగులని మీరు పూర్తిగా రాయండి. మొత్తము ఉద్యోగుల సంఖ్య రాయండి 480. ఇందులో 10% ఎంత? 10/100 ఇంటూ 480. సో ఇక 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. 480లో 10% ఎంత అంటే 48. 2016లో ఏ డిపార్ట్మెంట్లో 48 కన్నా తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు? 2016లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 250 మంది ఉన్నారు. 250 అనేది 48 కన్నా ఎక్కువ. 2016లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 20 మంది ఉన్నారు. 20 అనేది 48 కన్నా తక్కువ. రీసెర్చ్లో 10 మంది ఉన్నారు. 48 కన్నా తక్కువ. అడ్మినిస్ట్రేషన్లో 48 కన్నా ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే 2016లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 10% కన్నా తక్కువ ఉన్నారు. 2017లో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత? 590. ఇందులో 10% ఎంత? 10% అంటే చివరి అంకె తర్వాత డెసిమల్ పెట్టండి సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక నెంబర్లో 10% అంటే కుడివైపు నుండి ఒక అంకెతో డెసిమల్ పెట్టండి. 590లో డెసిమల్ పెడితే 59.0 అంటే 59. 2015లో మొత్తం ఉద్యోగులు 590, అందులో 10% అంటే 59. సో
300, 250 అనేది 59 కన్నా ఎక్కువ. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 25, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 15. 25, 15 అనేవి 59 కన్నా తక్కువ ఉంది. సో 2017లో కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మరియు రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువగా ఉంది. 10% కన్నా తక్కువగా ఉంది. అదేవిధంగా మిగిలిన సంవత్సరాల్లో కూడా మీరు కనుక్కోవాలి. సో 2018లో మొత్తం ఉద్యోగులని మీరు పూర్తిగా రాయండి. మొత్తం ఉద్యోగులు 700. ఇందులో 10% అంటే ఎంత అవుతుంది? 70 అవుతుంది. 70.0 అంటే 70. సో 2018లో కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 30 మంది ఉన్నారు, అది 70 కన్నా తక్కువ. రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 20 మంది ఉన్నారు, అది కూడా 70 కన్నా తక్కువ. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ 2018లో కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువగా ఉంది. 2019లో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత? 2019లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 800. ఇందులో 10% అంటే 80 అవుతుంది. సో 2019లో 80 కన్నా తక్కువ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? 30-20 అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 10% కన్నా తక్కువగా ఉన్నారు. 2020లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 900. ఇందులో 10% అంటే 90 అవుతుంది. 90 కన్నా తక్కువ అంటే మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ రాసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? ఇలా ప్రతి సంవత్సరంలో కూడా 2016 నుండి 2020 వరకు ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఉద్యోగుల సంఖ్య కనుక్కొని 10% కనుక్కొని 10% కన్నా తక్కువ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారని చూసినట్లయితే మార్కెటింగ్ అండ్ రీసెర్చ్. సో ఫైనల్గా మీరు ఏం రాస్తారు? ఇచ్చిన కాల వ్యవధిలో 2016 నుండి 2020 వరకు 10% కన్నా తక్కువ ఉద్యోగులున్న డిపార్ట్మెంట్లు మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్. సో 2016 నుండి 2020 వరకు ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఉద్యోగులలో 10% కన్నా తక్కువ ఉద్యోగులున్న డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అని మీరు రాయాలి. అలా రాస్తే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీని మీద మరొక క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్య మరియు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అని గతంలో అడిగారు క్వశ్చన్. సో చూడండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కాల వ్యవధిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులలో సరాసరి సంఖ్యకి, అదేవిధంగా రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులలో సరాసరి సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు ముందు ఏమడిగారు? సరాసరి అన్నారు. అంటే ఇందులో సరాసరి నుండి క్వశ్చన్లు వచ్చాయి, నిష్పత్తి నుండి కూడా క్వశ్చన్లు రావడం జరిగింది. సరాసరి నుండి క్వశ్చన్లు వచ్చాయి, నిష్పత్తి నుండి కూడా, అంటే ద కాంబినేషన్ ఆఫ్ యావరేజ్ అండ్ రేషియోస్. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సరాసరి ఉద్యోగుల సంఖ్య ఎంత? 20 ప్లస్ ఈ నెంబర్స్ అన్నీ రాయండి. 20 ప్లస్ 25 ప్లస్ 30 ప్లస్ 30 ప్లస్ 30/5 ఈజ్ 2. సో వీటి సరాసరి మధ్యలో ఉన్న నెంబర్ కాదు. వీటి సరాసరి మొదటి నెంబర్ని చివరి నెంబర్ని యాడ్ చేసి బై 2 చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నెంబర్లన్నీ కూడా మనకు అంక శ్రేణిలో లేవు. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అలా చేయాలి, కానీ అంక శ్రేణిలో లేవు. ఎందుకు? మొదటి 2 సంఖ్యల డిఫరెన్స్ 5 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత ఈక్వల్గా 0 0 0 ఉంది. కాబట్టి అవి అంక శ్రేణిలో లేవు. కాబట్టి ఏం చేయాలి? తప్పదు, అవన్నీ మనం యాడ్ చేసి బై 5 చేయాల్సిందే. సో
ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల యొక్క సరాసరి సంఖ్య ఈజ్ టు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 20/5 ఇప్పుడు ముందు పైన ఉన్న నెంబర్లని యాడ్ చేయండి. 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 30 90, 90 ప్లస్ 20 110, 110 ప్లస్ 20 130, 130 ప్లస్ 5 135, 135/5, 135/5 ఈజ్ టు నెక్స్ట్ వన్ ఏంది 20 ప్లస్ 20 40, 40 ప్లస్ 20 60, 60 70 80 85, 85/5. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. డినామినేట్లో ఉన్న 5 క్యాన్సిల్ అవుతాయి. 135:85. ఏదైనా ఒక సంఖ్య చివర ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 చేత భాగించబడుతుంది. ఈ రెండు సంఖ్యలలో కూడా ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి రెండు కూడా 5 చేత భాగించబడతాయి. సో దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత వస్తుంది చూడండి. 5 2 10, 5 2 10 35, 5 7 35, 5 7 35. నెక్స్ట్ 5 1 5 35 ఉంటుంది. 5 7 35. ఓకే, 5 2 10 35 ఉంటుంది. 5 7 35. సో ఇక్కడ 27:17. సో ఇచ్చిన కాల వ్యవధిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్యకి రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న సరాసరి ఉద్యోగుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? 27:17. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు ఇది చూసారా, ప్రశ్నలు చూసారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? డేటా ఇంటర్ప్రిటేషన్ అనే పేరు మీకు కొత్తగా కనిపించవచ్చు, కానీ ఇందులో ఉండే ప్రతి ప్రశ్న కూడా మీకు మొదటి నుండి చెప్తున్నట్టు నిష్పత్తి మీద కానీ సరాసరి మీద కానీ శాతాల మీద కానీ ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2017 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య ఎంత శాతము పెరిగింది? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2017 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య ఎంత శాతము పెరిగింది? అన్నప్పుడు 2017లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది చూడండి, 250. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది అంటే 250. సో 2017లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 250. 2050లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 400. సో పెరిగిన ఉద్యోగుల శాతము అంటే ఎలా కనుక్కోవాలి? ఎంత శాతం పెరిగారు అంటే ఎలా కనుక్కోవాలి? పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. సో ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు పెరిగిన విలువ బై బేస్ విలువ దేంతో కంపేర్ చేస్తున్నాము? ఇంటూ శాతము అని అడిగాము కాబట్టి ఇంటూ 100 రాయాలి. ప్రజెంట్ క్వశ్చన్లో 2017లో 250 మంది ఉన్నారు, 2020లో 400 మంది ఉన్నారు. అంటే 250 నుండి 400 ఎంతమంది పెరిగారు? 150 మంది పెరిగారు. బై దేనితో పోలుస్తున్నాము? మనము 250తో పోలుస్తున్నాం. పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100 రాయాలి. దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 25 1 25, 25 4 100 అంటే 15 ఇంటూ 4 ఎంత అవుతుంది? 15 4 60 అవుతుంది. అంటే 2017 నుండి 2020 వరకు 2017 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య
అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? 60% పెరిగింది. 60% పెరిగింది. అది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ మనం మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ టేబుల్ మీద మరొక ప్రశ్న రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2017లో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2020లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సరాసరి వేతనము నెలకు 40,000 రూపాయలు. 2020లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సరాసరి వేతనము 40,000 రూపాయలు. అదేవిధంగా రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సరాసరి వేతనము రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సరాసరి వేతనము 50,000 రూపాయలు అయితే 2020లో ఉద్యోగుల యొక్క మొత్తము వేతనము ఎంత? 2020లో ఉద్యోగుల యొక్క మొత్తము వేతనము ఎంత? మొత్తం వేతనం ఎంత? సో the average salary of production department and marketing department in 2020 is 40,000 rupee. Research department and administration department is 50,000 rupee. Then find the total salary. ఏ విధంగా చేయాలి? సరాసరి అంటే మీకు తెలుసు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మరి రాసుల మొత్తము అంటే ఏం చేయాలి? రాసుల మొత్తం అన్నప్పుడు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య చేయాలి. సో 2020లో సో ఒక మొత్తం శాలరీ ఎంత? 2020లో టోటల్ శాలరీ ఎంత అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? 450 ఉన్నారు. 450 ప్లస్ 30 ఎంత? 480 మంది అవుతున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 450 ప్లస్ 30 480 ఇంటూ వారి యొక్క సరాసరి శాలరీ ఎంత? 40,000 రూపాయలు. ప్లస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 20 ప్లస్ 400 ఎంత అవుతుంది? 420 ఇంటూ 50,000. ఇది మనం చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు టోటల్ ఆన్సర్ వస్తుంది. మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 450 ప్లస్ 30 480 ఇంటూ 40,000 ప్లస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 20 ప్లస్ 400 420 ఇంటూ 50,000 సో 480 ఇంటూ 40,000 చాలా నెంబర్లు పెద్దగా ఉన్నాయి కదా అని ఇబ్బంది పడకండి. దీన్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? జీరోస్ అన్నీ వదిలేసి ముందుగా 48 ఇంటూ 4 చేయండి. ఏదైనా ఒక నెంబర్ని 4 చేత గుణించాలి అంటే చాలా ఈజీ. ఒక నెంబర్ని మనము 4 చేత గుణించాలంటే చాలా ఈజీ. 48 ఇంటూ 4 చేయాలి అంటే దాన్ని ముందుగా డబుల్ చేయండి. 48ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 96 అవుతుంది. 96ని మరలా డబుల్ చేయండి. 96ని మరలా డబుల్ చేస్తే 192 అవుతుంది. అంటే ఒక నెంబర్ని మనము 4 చేత మల్టిప్లై చేయాలి అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 టైమ్స్ డబుల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 48 ఇంటూ 4 ఎంత? 192. ఇప్పుడు పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసి రాయండి. ఇక్కడ మొత్తం 4 జీరోస్ ప్లస్ 1 5 జీరోస్ 1 2 3 4 5 జీరోస్ ప్లస్ 420 ఇంటూ 50,000 అని ఇచ్చారు. సో 420 ఇంటూ 50,000 చూడడానికి పెద్ద నెంబర్ ఉన్నా కూడా మీరు ఓరల్గా మల్టిప్లై చేయవచ్చు. ఎలా అంటే ముందు జీరోస్ వదిలేయండి. 42 ఇంటూ 5 చేయండి.
ఏ నెంబర్నైనా మీరు 5 చేత గుణించాలి అంటే 5 చేత గుణించాలంటే చేయాల్సిన పద్ధతి ఏంటి? సాధారణ పద్ధతి మీ అందరికీ తెలిసిందే. 5 2 10, 5 4 30 ఆ విధంగా మీరు చేయాలి. కానీ సింపుల్ మెథడ్ ఏంటి అంటే ఏ నెంబర్నైనా 5 చేత గుణించాలి అంటే ఇచ్చిన సంఖ్య చివర 0 రాయండి, తర్వాత దాన్ని ఆఫ్ చేయండి. అంతే. డోంట్ డూ హార్డ్ వర్క్. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారా మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవచ్చు. అలాంటి చిట్కాలు ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి, వాటిని మీరు ఫాలో కాండి. 42 × 5 చేయాలి. ఉదాహరణకి 12 5లు ఎంత? అది మీ అందరికీ తెలిసిందే, 12 టేబుల్ మీకు వచ్చు కాబట్టి 12 5లు 60 అంటారు. దానికి సింపుల్ టెక్నిక్, మన టెక్నిక్ ప్రకారం చూద్దాం. ఇంటూ 5 చేయాలి అంటే దాని పక్కన 0 రాయండి. 12 పక్కన 0 రాస్తే 120 అవుతుంది. 120ని సగం చేయండి, 60. 12 5లు 60. 22 5లు ఎంత? 22 5లు ఎంత? 22 పక్కన 0 రాయండి. 22 పక్కన 0 రాస్తే 220 అవుతుంది. 220ని సగం చేయండి, 110 అవుతుంది. 36 5లు ఎంత? 36 5లు ఎంత? 36 పక్కన 0 రాయండి, 360. 360. 360ని సగం చేయండి, 300 సగం చేయండి, 180. ప్రజెంట్ క్వశ్చన్ ఏంది? 42 × 5. 42 × 5 అంటే 42 పక్కన 0 రాయండి, 420 అవుతుంది. 420ని సగం చేయండి, 210. 210. సో 42 × 5 ఎంత వచ్చింది? 210. ఇప్పుడు పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 4 + 1 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ రాయండి. ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి? ఈ నెంబర్ ఏంటి చెప్పండి? 1,92,00,000. 1,92,00,000. అదేవిధంగా ఇక్కడ కూడా 2,10,00,000. సో 2,10,00,000. మొత్తం మనకు శాలరీ ఎంత అవుతుంది? 1,92,00,000. అదేవిధంగా 2,10,00,000. దీన్ని మీరు 1.92 crore అనవచ్చు. అదేవిధంగా దీన్ని 2.11 crore అనవచ్చు. సో టోటల్ ఎంత అవుతుందండి? 2 + 1 ఎంత? 300. 390 + 10 ఎంత? 100. సో 400. సో 4.02 crore. 4,02,00,000 రూపాయలు అవుతుంది. 4,02,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మీకు ట్యాబులేషన్లో ఒక టేబుల్ ఇచ్చినట్లయితే టేబుల్ మీద క్వశ్చన్లన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా టేబుల్లో ఇచ్చిన విలువల ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈ టేబుల్ సంబంధించి మరొక చివరి ప్రశ్న చూద్దాం. ఈ టేబుల్ సంబంధించి లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలిద్దాం. దీన్ని మీరు ఓన్గా కనుక్కునే ప్రయత్నం చేయండి. మనకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 2016 నుండి 2020 వరకు 2016 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? ఇది మీరు ట్రై చేయండి. 2016 నుండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 2016 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య ఎంత శాతము పెరిగింది? అని అడిగినట్లయితే 2016లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 20 మంది ఉద్యోగులు ఉన్నారు. 2020లో 30 మంది ఉన్నారు. ఇదే ప్రశ్న మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే 2 సెకండ్లలో చేయవచ్చు. 20 నుండి 30 ఎంత శాతం పెరిగింది అంటే 20 నుండి 30 పెరిగిన విలువ ఎంత? 10. 10 అనేది 20లో సగము. 10 అనేది 20లో సగము. సగము అంటే 50%. సగము అంటే ఎంత? 50% పెరిగింది. అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు చేయవచ్చు. అంటే మీరు ఓరల్గా చేయవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓరల్గా చేసి డైరెక్ట్ ఆన్సర్ 50% రాయకండి. దానికి స్టెప్స్ రాయాలి. 2016లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య 20. 2020లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య 30. పెరిగిన ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 10. 20 నుండి 30 అంటే 10 పెరిగింది.
పెరిగిన ఉద్యోగుల శాతము అంటే ఎంత? పెరిగిన విలువ బై బేస్ విలువ. ఏ ఇయర్తో పోలుస్తున్నాం? 20తో పోలుస్తున్నాం కాబట్టి బై 20 రాయండి, ఇంటూ 100 ఈ విధంగా చేయాలి. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నాము. 2 1 2 2 50లా. అంటే 2016 నుండి 2020 వరకు ఉద్యోగుల సంఖ్య, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య 50% పెరిగింది. 50% పెరిగింది. అయితే క్వశ్చన్ మరికొన్ని సందర్భాల్లో ఈ టేబుల్లో ఉన్న విలువలన్నీ మీరు నోట్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ నోట్ చేసుకోకుంటే ఈ వీడియో మళ్ళీ మనకు మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు మళ్ళీ చూడవచ్చు. మరొకసారి చూసి ఈ టేబుల్ని మీ నోట్బుక్లో నోట్ చేసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు స్వతహాగా ప్రయత్నించండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇక్కడ క్వశ్చన్లో మనకు 4 డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. దీని మీద మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఓన్గా చేయండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, 2016 నుండి 2020 వరకు ఇచ్చిన 4 డిపార్ట్మెంట్లలో ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ శాతం పెరిగింది, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల సంఖ్య తక్కువ శాతం పెరిగింది. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 ప్రశ్నలకి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఎగ్జామ్లో మనకు క్వశ్చన్లు ఈ విధంగా వస్తాయి. ఇక చివరిగా మనకు మరొకసారి చూడండి, ట్యాబులేషన్ మీద క్వశ్చన్ మళ్ళీ ఏ విధంగా వస్తున్నాయో చూడండి. ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ. ట్యాబులేషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇది మీకు ఉద్యోగ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మంచి అవగాహన ఉండాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ ఉద్యోగంలో భాగంగా ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్, పై చార్ట్స్ ఉపయోగపడతాయని మీకు చెప్పాను. అయితే ఇందులో ఎక్కువగా వాడేది ఏంటి? ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కువ సందర్భాల్లో వాడేది ఏంటి అంటే ట్యాబులేషనే వాడతారు. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే మిగిలిన 3 వాడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే బార్ డయాగ్రామ్స్ కానీ, XY చార్ట్స్ కానీ, పై చార్ట్స్ కానీ ఉపయోగించే అవకాశం ఉంది. బట్ ఎక్కువ సందర్భాల్లో వాడేది ఏంటి అంటే ట్యాబులేషన్. సో ఈ ట్యాబులేషన్కి సంబంధించి మనకు క్వశ్చన్లు ఈ 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఫస్ట్ మోడల్ చూసాము. తర్వాత మోడల్లో ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత దాని నుండి క్వశ్చన్లు ఎలా చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. రెగ్యులర్గా మన యొక్క క్లాసెస్ విని మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి. గ్రూప్ 1లో విజయం సాధించండి.